వాళ్ళని ఎవరు లేవు. రెండు చేతులు ఉన్నాయి, నోరు కూడా మన అందరికీ ఉంది. అంతేనా? మనం ఇంతమందిని శుద్ధిస్తుంటే ఇది ఒక పరలోకంగా మారబడలేదా? దేవుని సన్నిధి ఇక్కడికి దిగిరాబడలేదా? దేవుని మహిమ ఇక్కడికి దిగిరాబడలేదా? దేవుని ఆత్మ ఇక్కడ సంచారం చేయొద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని దర్శించొద్దు. ప్రతి ఒక్కరూ ఆత్మ అభిషేకాన్ని పొందవద్దు. పరిశుద్ధాత్మ శాత నింపబడద్దు. అన్య భాషలు మాట్లాడద్దు. దేవుని శక్తి బలముగా మన మధ్యలో దిగిరావద్దా? ఇన్ని నోర్లు దేవుణ్ణి శుద్ధిస్తా ఉంటే, ఇన్ని హృదయాలు దేవుణ్ణి శుద్ధిస్తా ఉంటే, దేవుణ్ణి మహింపరుస్తా ఉంటే, దేవుణ్ణి గణపరుస్తా ఉంటే, దేవుణ్ణి ఆరాధిస్తా ఉంటే, ఆయన పరిశుద్ధమైన నామాన్ని మహింపరుస్తూ ఉంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించు. నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించు. నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆరాధించు. దేవుని మహిమను చూస్తావు. ఏ బాధతో ఇక్కడ కూర్చున్నా, ఏ రోగంతో ఇక్కడ కూర్చున్నా, ఏ సమస్య ఇక్కడ కూర్చున్నా, ఏ దిగులతో ఇక్కడ కూర్చున్నా, ఈ రాత్రి అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు నమ్మినట్లయితే, విశ్వాసం ఉంచినట్లయితే ఖచ్చితంగా ఆ మేలును నువ్వు చూస్తావు. ఈ రాత్రి కాల సమయంలో గొప్ప మేలును చూస్తావు. ఆ గొప్ప కార్యాన్ని చూస్తావు. ఈ ఆరాధన దేవుడు ఒక గొప్ప విడుదల ఇక్కడ దయచేయబోతున్నాడు. ఈ ఆరాధన దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని ఇక్కడ జరిగించబోతున్నాడు. ఈ ఆరాధనలో అపవాది బంధకాలన్నీ కూడా తెగిపోబోతున్నాయి. యేసయ్య అపవాది కట్లని కాల్చిపోతున్నాడు. దుష్టుడు అనేకులు బంధించుంటుండగా, అనేకులు బంధకాలు పెట్టింటుండగా, అనేకులు సమస్యలు పెట్టింటుండగా, అనేకులకు వ్యాధులు పెట్టింటుండగా, యేసు నామములో సర్వ రోగాలన్నీ కూడా ఈ ఆరాధనలో లైవ్ అయిపోవాలా, పంచరైపోవాలా, కాలిపోవాలా. దేవునికి మాత్రమే ఇక్కడ మహిమ కలగాల. దేవునికి మాత్రమే ఇక్కడ ఘనత, ఇక్కడ గొప్ప కార్యం జరగాల. Hallelujah, hallelujah, hallelujah.